మనం అనుకుంటాం గానీ కొన్ని సార్ల పాన్ ఇండియా సినిమాలలో గూడా గాని రాని డ్రామా, మజా రియల్ లైఫ్‌ల గానొస్తుంటది. ఇంకా అందుల అటు సినిమా, ఇటు సీఎం ఇద్దరి ముచ్చట్లయితే మీదికెళ్ళి అది తండ్రి కొడుకుల పంచాదైతే ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటది జెప్పుర్రి. అగో అచ్చం అదే సీన్ నడుస్తుందిప్పుడు విజయ్‌కి ఆయన కొడుకుకి నడుమ. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నాటి సంది దళపతి ఫ్యాన్స్ కు దావత్ ఇచ్చే ముచ్చట్లే వచ్చి పడుతున్నాయి పోరి. సీఎం సీట్లో కూర్చున్నాడు ఓ ఎత్తు అయితే తీసుకుంటున్న నిర్ణయాలతోని తమిళ తంబిలే కాదు దేశమంతా కూడా దేత్తడిగా మెచ్చుకునే తీరు పాలన పరుగులు పెట్టిస్తుండు విజయ్. ఇంకో సంబరం అనిపించే ముచ్చట ఏంటంటే వచ్చే నెలనే అంటే జూన్ లోనే జననాయకన్ సినిమా రిలీజ్ కాబోతుందట. ఇక రిలీజ్ కు ముందే సినిమా మొత్తం ఇంటర్నెట్ లో లీక్ అయ్యే వరకలా ఇది పడంలో పగతోనే చేసిన పని అనుకుంటా ప్రతిపక్షాల మీద కూడా బంధం పోయింది ఎలక్షన్ల ముంగట. మా విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమాని టాకీస్ లో టాపు లేపుకుంటా ఎంజాయ్ చేద్దామంటే ఇట్లా లీక్ అయిపోయాగా అనుకుంటా ఫ్యాన్స్ కూడా నారాజ్ అయ్యారు. ఇంకో దిక్కు సెన్సార్ వాళ్ళు ఉండి సినిమాల పొలిటికల్ డైలాగులు ఉన్నాయని కటింగ్లు చెప్పి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపేశారు. ఇప్పుడు విజయ్ సీఎం అయినాక అన్ని అడ్డంకులు అమాంతం పక్కకు పోయి జూలై 3వ వారంలో ఎండి పరదకి ఎంట్రీ ఇస్తందుకు తయారైతున్నదట. ఇక సినిమా ముంగట ఫ్యాన్ ఎడిట్లు స్పెషల్ వీడియోలు కాకుండా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అనే కార్డు కూడా ఇప్పిద్దామని ఎగ్జైటింగ్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా. ఇక నినియాలి వస్తున్న ముచ్చట ప్రకారం అయితే జూన్ 19 తారీఖు నాడు బయటికి ఇద్దామని అనుకుంటున్నారు అనే వరకలా డిస్ట్రిబ్యూటర్లు కూడా డిజిట్ల మీద కలెక్షన్ రికార్డుల మీద ఆశలు పెంచుకుంటున్నారు. ఇక మీదికెళ్ళి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసుకుంటా సందీప్ కిషన్ హీరోగా పెట్టి సిగ్మా అనే సినిమా తీసిండు కదా. ఇక అది కూడా జూలై 31 తారీఖు నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని డేట్ అనౌన్స్ చేసి లేటెస్ట్ గా 50 రోజుల గ్యాప్ తోని ఇటు నాయన విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా కొడుకు డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా రెండు రిలీజ్ అనే వరకలా అవ ఏం ఫీల్ ఉంది మామ అనుకుంటే దళపతి ఫ్యాన్స్ డబల్ సంబరంలో ఉన్నారట. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంటామెతో ఇడుపు కాయిదాల కేసు చేయంగా విజయ్ భార్య బిడ్డ కొడుకు ఎవ్వరు కూడా ఆయనతో ఉంటలేరు. సీఎం ప్రమాణ స్వీకారాన్ని కూడా ఎవ్వరు రాలేదు. దాంతో కొడుకుకు విజయ్ కున్న గ్యాప్ కుల్లం దేశమంతా తెలిసిపోయింది. మరి ఇటువంటి టైంలో సిగ్మా సినిమా రిలీజ్ అయితే విజయ్ ఫ్యాన్స్ విజిల్ వేసుకుంటా సపోర్ట్ ఇస్తారా మరి లేదా అనేది కోలీవుడ్ లో హోల్సేల్ గా వస్తున్న డౌట్. మరి ఇక సినిమానే రాజకీయమే ఫ్యామిలీనే అనుకోని సినిమా మంచిగా ఉంటే సిగ్మాని హిట్ చేస్తారా లేదా అనేది ఇంకో రోజుల క్లారిటీ వస్తుంది. ఇక కష్టపడి ఎంత చదివినా కొలువు రాకున్నా మళ్ళా చదివి ఆఖరికి పెద్ద నౌకలు కొడితే ఎంత సంబరం ఉంటది. చచ్చిపోయింది అనుకున్న మనిషి 2-3 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ఇంకెట్లుంటది. పండక రైతన్నకు పుట్ల కొద్ది ధనరాశులు వండితే ఎట్లుంటది. ఆనందానికి అద్దులుండే కదా. అగో గసంటి సంబరమే ఇగో గీ రైతన్న కలుగుతున్నది. ఎందుకు ఏమిటనేది మీరే చూడండి. ఆ కళ్ళల్లో ఆనందం చూడురి, కడుపుల నుంచి తన్నుకొస్తున్న సంబరం చూడురి. ఎన్నేళ్లు కలలు కన్నాడో ఎన్ని దినాల సంది ఆశపడ్డాడో బండి కొనుడు ఈ జన్మలో జరుగుతుందో జరగదో అని ఎన్నిసార్లు అనుకున్నాడో గానీ అది నిజమే వరకల బండిని చూసి భలే మురిసిపోతున్నాడు రైతన్న. ఇక బండి మీద ఉన్న బట్టను చిన్నగా తీసుకుంటా మురిసి ముప్పందం అవుతున్నాడు. కర్ణాటక రాష్ట్రం డిబ్బూర్ అనే ఊర్లో ఈ రైతన్న ఎన్నో ఏళ్ల సంది రూపాయి కూడా పెట్టి ఇక ఆయన ముసల్తనానికి బండి కొనగలిగిండట. ఇక ఇసొంటి రోజు ఒకటి వస్తుందని అనుకున్నాడో లేదో గానీ కండ్ల ముంగట బండి కనిపించే వరకు ఇంతకు ముందు కాలినడకని ఎంతో దూరం నడిచిండో మోకాలు నయంగా సైకిల్ దొక్కుకుంటా ఎన్ని వేల లక్షల కిలోమీటర్లు తిరిగిండు. ఆ కష్టం మొత్తం ఈ బండిని చూసి మాయమైంది కావచ్చు. అదేం పెద్ద బుల్లెట్ బండి కాకుండా చిన్న ఎక్సెల్ బండి అయినా దాన్ని చూసుకుంటూనే మురిసిపోతున్నాడు ఈ రైతన్న. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. ఇక విలువైన బతుకంటే ఇదే. గొప్పల కోసం అప్పులు పోయి తిప్పలు వాడు కంటే కష్టపడి సంపాదించిన పైసలతోనే కొనుక్కున్నాడే అసలైన బ్రాండ్ అంటే బట్టల్లా బందోబస్తు సామాన్లలో కాదు, బ్రాండ్ అంటే బతుకుట్లు ఉంటది అనేది చూపించిండే రైతన్న అనుకుంటా మస్తు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మరి చూసినాక మీకేమనిపించింది అనేది కామెంట్లో పెట్టుర్రిగా.